నమస్కారం నా ప్రసాద్ మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది శాంసంగ్ గెలాక్సీ S20 లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్ అని చెప్పొచ్చు. శాంసంగ్ నుంచి అయితే శాంసంగ్ మొత్తం 3 ఫోన్స్ లాంచ్ చేసింది. S20, S20 ప్లస్ అండ్ S20 అల్ట్రా. ప్రజెంట్ అయితే మనకి ఇది ఒక ఫోన్ పంపించారు, శాంసంగ్ గెలాక్సీ S20 అల్ట్రా పంపుతారో లేదో నాకైతే ఏం తెలీదు. ఇప్పుడైతే మనకి వచ్చింది అయితే S20కి S20 ప్లస్కి మీకు పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. రెండు మీకు సేమ్ స్పెసిఫికేషన్స్తో వస్తున్నాయి. కొద్దిగా చేంజెస్ ఉంటాయి. దీనిలో డిస్ప్లే సైజ్ 6.2 ఇంచ్ ఉంటుంది, దానిలో 6.7 ఇంచ్ ఉంటుంది. డిస్ప్లే సైజ్ కొద్దిగా పెరుగుతుంది. అండ్ దీనిలో బ్యాటరీ 4000 mAh ఉంటే దానిలో 4500 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ కెమెరా కూడా S20 ప్లస్లో మీకు ఇంకొక కెమెరా యాడ్ అవుతుంది. బ్యాక్ సైడ్ మీకు TOF 3D కెమెరా ఒకటి యాడ్ అవుతుంది. అంతే డిఫరెన్స్ అయితే, మిగతాదంతా సేమ్ S20 ప్లస్. ప్రైస్ విషయానికి వస్తే ఇది 8GB RAM 128GBతో వస్తుంది ఇండియాలో. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 66,999 రూపాయలు పెట్టారు. అండ్ S20 ప్లస్ వచ్చేసరికి 73,999 రూపాయలు పెట్టారు. అది కూడా మీకు 8GB RAM 128GBతోనే వస్తుంది. వీడియోలో మనం ఈ ఫోన్ని అన్బాక్స్ చేద్దాం, చూద్దాం లోపల ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయి అవన్నీ ఒకసారి మనం చెక్ చేద్దాం. ఫస్ట్ మనం బాక్స్ చూసుకుంటే బాక్స్ మనకి సేమ్ ఇంతకుముందు శాంసంగ్ ఫోన్స్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఎట్లా ఉన్నాయి అట్లనే ఉంది. ఇక్కడ చూడొచ్చు, ఇది మనకి క్లౌడ్ బ్లూ కలర్లో వస్తుంది. అండ్ 8GB RAM 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. బాక్స్ మనకి ఎటువంటి స్పెసిఫికేషన్స్ అయితే వీళ్ళేం మెన్షన్ చేయలేదు. మీకు స్పెసిఫికేషన్ మొత్తం నేను స్క్రీన్ మీద వేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు, దీనిలో డిస్ప్లే వచ్చేసరికి 6.2 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. Quad HD ప్లస్ డైనమిక్ AMOLED స్క్రీన్, ఇన్ఫినిటీ ఓ నాచ్తో వస్తుంది. HDR10 ప్లస్ సపోర్ట్తో వస్తుంది. డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ 8GB RAM 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. 8GB RAM LPDDR5 ర్యామ్తో వస్తుంది. అండ్ స్టోరేజ్ వచ్చేసరికి UFS 3.0 స్టోరేజ్తో వస్తుంది. మైక్రో SD కార్డ్ సపోర్ట్ కూడా ఉంటుంది. మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 1TB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ ఇది మీకు Exynos 990 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 7nm బిల్డ్ అయిన ప్రాసెసర్, Mali G77 MP11GB మీద రన్ అవుతుంది. అండ్ ఇది మీకు 5G మోడెంతో అయితే రాదు, ఇది 4G సపోర్ట్తోనే వస్తుంది. ఒకవేళ మీకు 5G సపోర్ట్ కావాలనుకుంటే మాత్రం మీరు S20 అల్ట్రాకి వెళ్ళిపోవాలి. అది 92-93 వేల రూపాయలు దాకా ఉంటుంది. వద్దు 5G వద్దు అనుకుంటే మీరు 4G మోడల్ అయితే మీకు S20 ప్లస్ అనేది లేదని మీరు చూస్ చేసుకోవచ్చు. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మీకు 3 కెమెరాస్ ఉంటాయి. మెయిన్ కెమెరా 12 మెగాపిక్సెల్ కెమెరా 1.8 అపర్చర్తో వస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్తో వస్తుంది. సెకండ్ కెమెరా వచ్చేసరికి 64 మెగాపిక్సెల్ కెమెరా టెలిఫోటో లెన్స్ f2.0 అపర్చర్తో వస్తున్నాయి. ఇవి కూడా మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్తో వస్తున్నాయి. 3x వరకు మీరు హైబ్రిడ్ ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, 30x వరకు మీరు సూపర్ జూమ్ డిజిటల్ జూమ్ అయితే చేయొచ్చు. 8K వీడియో రికార్డింగ్ కూడా మీకు ఈ ఫోన్లో అయితే ఉంటుంది. మూడో కెమెరా వచ్చేసరికి వైడ్ యాంగిల్ కెమెరా 12 మెగాపిక్సెల్ కెమెరా 2.2 అపర్చర్తో వస్తుంది. 120° వైడ్ యాంగిల్ మీరు ఫోటోస్ తీయొచ్చు, వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ 10 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది, f2.2 అపర్చర్తో వస్తుంది. IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో వస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. AKG స్టీరియో స్పీకర్స్ ఉంటాయి దీనిలో మీకు. అండ్ డాల్బీ అట్మాస్ సపోర్ట్తో కూడా వస్తుంది. అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్. 4000 mAh బ్యాటరీతో వస్తుంది. 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇవి కంప్లీట్గా ఈ ఫోన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే. ఈ ఫోన్ మనం అన్బాక్స్ చేద్దాం, చూద్దాం లోపల ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయో. S20 కాబట్టి మనకి ఫోన్ అయితే కొద్దిగా చిన్నగా ఉంటుంది. బాక్స్ కూడా మనకి కొంచెం చిన్నగానే ఉంది. ఒకసారి చూద్దాం బాక్స్ లోపల ఏమేమి వస్తున్నాయో. సో ఇక్కడ చూస్తే మనకి కొన్ని కంటెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ చూస్తే మనకి సిమ్ ఇంజెక్టర్ పిన్ కనిపిస్తుంది. అండ్ లోపల మీకు కేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో బాక్స్లో మీకు కేస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫిక్స్ టార్గెట్ వారంటీ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. కేస్ మనకి సేమ్ శాంసంగ్ బడ్జెట్ ఏ సిరీస్లో అండ్ S10 Lite, Note 10 Liteలో కూడా మనం చూస్తూనే ఉన్నాం. సేమ్ ఇట్లాంటి కేసు వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇది ట్రాన్స్పరెంట్ కేస్. ఒకసారి మనం కేస్ వేసి చూద్దాం ఫోన్కి ఎలా ఉంటుందో. ఇది చూడొచ్చు, కలర్ అయితే మీకు చాలా బాగుంది, కొద్దిగా డిఫరెంట్ కలర్లో ఉంది. బ్లూ కలర్ అయితే కాకపోతే కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది మనకి. కలర్ పేరు వచ్చేసరికి క్లౌడ్ బ్లూ అని చెప్పేసి ఉంది. అండ్ దీనిలో మీకు 108 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉండదు. S20 అల్ట్రాలో మీకు 108 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. S20 ప్లస్లో మీకు మెయిన్ కెమెరా 12 మెగాపిక్సెల్ కెమెరాతోనే వస్తుంది. సో ఫోన్ అయితే ఫస్ట్ ఇంప్రెషన్ చేతిలో పట్టుకున్నప్పుడు చాలా ప్రీమియం ఫీలింగ్ ఉంది, చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ ఇది బడ్జెట్ ఫోన్ కాబట్టి మనకి స్క్రీన్ సైజ్ కొద్దిగా తక్కువ వస్తుంది. కాబట్టి ఎవరైనా కాంపాక్ట్ ఫోన్ కావాలనుకుంటే మాత్రం ఫ్లాగ్షిప్లో ఇది మీకు S20 సూట్ అవుతుంది. S20 ప్లస్ కంటే S20 ప్లస్ మీకు స్క్రీన్ సైజ్ కొద్దిగా ఎక్కువ అవుతుంది. ఒకసారి కేస్ వేసి చూద్దాం. ఇంకా చూడొచ్చు, కేస్ వేసినా కానీ లుక్ అయితే మనకేం పడవట్లేదు. లుక్ అయితే బాగానే ఉంది ఫోన్ అయితే. అండ్ ఇంకా బాక్స్లో మిగతా కంటెంట్స్ చూసుకుంటే ఇక్కడ మనకి ఫాస్ట్ ఛార్జర్ అయితే ఉంది. ఇది నార్మల్గా శాంసంగ్ అన్ని ఫోన్స్లో వస్తుంది, 25 వాట్ ఫాస్ట్ ఛార్జర్. ఇప్పుడు ఏ సిరీస్లో కూడా ఈ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. M సిరీస్లో అయితే మనకి ఈ ఛార్జర్ అయితే ఉండదు. ఇక్కడ చూడొచ్చు, ఇది శాంసంగ్ సూపర్ ఫాస్ట్ ఛార్జర్. దీని అవుట్పుట్ చూసుకుంటే మీకు 25 వాట్ వరకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మీకు ఇయర్ ఫోన్స్ అండ్ డేటా కేబుల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసరికి మీకు మ్యాక్సిమం Type-C ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, ఇది Type-C to Type-C. సో Type-A to Type-C కేబుల్ అయితే కాదు. సో మీరు ఒకవేళ ఛార్జర్ మీతో పాటు క్యారీ చేస్తున్నారంటే ఈ బ్రిక్ని, దీంతో పాటు మీరు ఖచ్చితంగా ఈ కేబుల్ కూడా మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్గా మనకి బాక్స్లో AKG ట్యూన్డ్ ఇయర్ ఫోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి కూడా Type-Cతో వస్తున్నాయి.
అండ్ 3.5 హెడ్ ఫోన్ జాక్ రిమూవ్ చేస్తున్న విషయం తెలిసింది మనకి నోట్ 10లో నుంచి. ఇయర్ ఫోన్స్ మనం చాలా సామ్సంగ్ ఫోన్స్లో ఇప్పటివరకు చూసాం, ఫ్లాగ్షిప్ సామ్సంగ్ ఫోన్స్ అని మనకి ఇట్లాంటి ఇయర్ ఫోన్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి మనకి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవన్నీ పక్క పెట్టేద్దాం, మొబైల్ ఫోన్ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, ఇది మనకి మొబైల్ అయితే సామ్సంగ్ గెలాక్సీ S20. అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ ఫోన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు అయితే నాకు చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ చాలా స్లిమ్ ఉంది. సో ఇది నేను కొన్ని రోజులు యూజ్ చేస్తాను, నా ఎక్స్పీరియన్స్ మీతో మళ్ళీ షేర్ చేసుకుంటాను, కంప్లీట్ రివ్యూ చేస్తాను దీన్ని. ఒకసారి మనం ఫోన్ ఫిజికల్ చూసుకుని ఫ్రంట్ వచ్చేసరికి మీకు 6.2 ఇంచ్ క్వాడ్ HD+ డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లేలో మీకు నాచ్ కనిపిస్తుంది, సెంటర్ పంచ్ హోల్, ఇది మీకు 10 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అండ్ టాప్లో చూసుకుంటే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఒకటి కనిపిస్తుంది. అండ్ సిమ్ ట్రే కూడా వీళ్ళు టాప్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి మనం ట్రే ఓపెన్ చేసి చూద్దాం. దీనిలో హైబ్రిడ్ స్లాట్ ఉండొచ్చు. సామ్సంగ్ ఫ్లాగ్షిప్ మొబైల్స్లో ఎక్కువ వీళ్ళు హైబ్రిడ్ స్లాట్ అయితే తీసుకొస్తూ ఉంటారు. సో ఇక్కడ చూడొచ్చు, ఇది మీకు హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. ఒకేసారి మీరు 2 సిమ్ కార్డు, ఒక మైక్రో SD కార్డ్ అయితే పెట్టలేరు. ఒక మైక్రో SD కార్డ్, ఒక సిమ్ కార్డ్ అయితే పెట్టుకోవచ్చు. సెకండ్ స్లాట్లో మీరు డిసైడ్ అవ్వాలి మైక్రో SD కార్డా సిమ్ కార్డా అని చెప్పేసి. సిమ్ కార్డ్ పెట్టి మీరు 1 TB వరకు మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మనకి రైట్ సైడ్ చూసుకుంటే పవర్ బటన్, వాల్యూమ్ అప్ ఉన్న బటన్స్ కనిపిస్తున్నాయి. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఏమీ లేవు, మీకు బిక్స్బీ బటన్ ఇట్లాంటివి కూడా ఏం లేవు, తీసేస్తారు అవన్నీ. అండ్ బాటంలో చూసుకుంటే స్పీకర్ గ్రిల్ ఉంది అండ్ టైప్ సి పోర్ట్ ఉంది, ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది. బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ కనిపిస్తున్నాయి, ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. అండ్ సింగిల్ ఫ్లాష్ కనిపిస్తుంది. బాటంకి వస్తే సామ్సంగ్ అని చెప్పేసి రాస్తుంది. ఫోన్ మనం స్విచ్ ఆన్ చేద్దాం, చూద్దాం పవర్ ఉందేమో. పవర్ అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు సామ్సంగ్ గెలాక్సీ S20 అని వచ్చింది. ఇక్కడ చూడొచ్చు ఈ ఫోన్ మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది. 2.4 GHz బ్యాండ్ డిటెక్ట్ చేసింది, 5 GHz బ్యాండ్ కూడా డిటెక్ట్ చేసింది. అండ్ సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది మనకి హోమ్ స్క్రీన్ సామ్సంగ్ గెలాక్సీ S20. ఇది డిస్ప్లే గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఈ సామ్సంగ్ సూపర్ AMOLED డిస్ప్లే క్వాలిటీ అయితే మీకు సూపర్ ఉంది. క్వాడ్ HD రిజల్యూషన్తో వస్తుంది. అండ్ ఇప్పుడు మనకి ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో కూడా వస్తుంది. కాబట్టి ప్రజెంట్ అయితే మీరు 120Hz రిఫ్రెష్ రేట్ ఓన్లీ 1080p స్క్రీన్లోనే యూజ్ చేయగలరు. ఇక మనం రిఫ్రెష్ రేట్ చూద్దాం. ఇక్కడ చూడొచ్చు మోషన్స్ స్మూత్లెస్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీని మీద మనం ట్యాప్ చేయగానే ఇక్కడ మనకు 120Hz ఉంది అండ్ 60Hz ఉంది. సో 120Hz మీరు ఓన్లీ 1080pలోనే యూజ్ చేయగలరు. ఒకవేళ నేను ఇప్పుడు డిస్ప్లే రెజల్యూషన్ని చేంజ్ చేశాను అనుకోండి, క్వాడ్ HDకి అప్లై చేసాం అనుకోండి, ఇప్పుడు చూడొచ్చు స్క్రీన్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లే ఇక్కడ చూడొచ్చు 60Hzకి వచ్చేసింది. నేను సెలెక్ట్ చేసిన వచ్చేసరికి అసలు 120Hz ఆప్షన్ మనకి ఇక్కడ కనిపించట్లేదు. సో తర్వాత ఫ్యూచర్లో తీసుకొస్తామని చెప్తున్నారు. ప్రజెంట్ అయితే మనం 1080pలో పెట్టేద్దాం, 120Hz యూజ్ చేద్దాం. ఒకసారి మనం అబౌట్ ఫోన్ సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు ఇది One UI వర్షన్ 2.1 మీద రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ వర్షన్ 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ రన్ అవుతుంది. అండ్ సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది, ఫిబ్రవరి సెక్యూరిటీ ప్యాచ్లో రన్ అవుతుంది. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ చూద్దాం. 8GB 128GBతో వస్తుంది. చూద్దాం 8GBలో ఎంత ర్యామ్ ఫ్రీగా వస్తుందో. 8GBలో మీకు 4.2GB ర్యామ్ ఫ్రీగా వస్తుంది. అండ్ స్టోరేజ్ చూసుకుంటే 103.9GB అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు స్టోరేజ్ ఫ్రీగా వస్తుంది 128GBలో. నేను గూగుల్ అకౌంట్ ఇట్లాంటి కూడా ఏమి యాడ్ చేయలేదు. అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే మీకు ఇదే స్టోరేజ్ ఫ్రీగా వచ్చేది. అండ్ ఇంకా బ్లోట్వేర్ గురించి మాట్లాడుకుంటే సామ్సంగ్ One UI మీకు పెద్ద బ్లోట్వేర్ అయితే ఏమి ఉండదు. బడ్జెట్ ఫోన్స్లో 1-2 యాప్స్ ఉంటాయి, కానీ ఫ్లాగ్షిప్ ఫోన్స్లో అసలు ఉండవు అవి. అండ్ మైక్రోసాఫ్ట్ యాప్స్ అయితే ఉంటాయి, ఇవి అందరు యూజ్ చేస్తుంటారు. అండ్ దీనిలో మీకు FM రేడియో ఇట్లాంటివి అయితే ఏమీ లేవు. వాయిస్ రికార్డర్ ఉంది కానీ FM రేడియో అయితే లేదు. అండ్ ఒకసారి మనం కెమెరా ఓపెన్ చేద్దాం. కెమెరాలో ఈసారి సింగిల్ టేక్ అని చెప్పేసి దీన్నే నేను చెక్ చేయాలనుకుంటుంది ఎక్కువ. సింగిల్ టేక్ అంటే ఇది మనకి మల్టిపుల్ షాట్స్ తీస్తుంది, అన్ని కెమెరాస్ యూజ్ చేసి ఫొటోస్ తీస్తుంది. అండ్ వీడియోస్ కూడా కొన్ని రికార్డ్ చేస్తుంది, స్లో మోషన్ వీడియోస్ ఇట్లాంటివన్నీ రికార్డ్ చేస్తుంది. సో మీకు ఏ మూమెంట్ బెస్ట్ అనిపించిందో అది మీరు ఉంచుకోవచ్చు, మిగతా డిలీట్ చేసుకోవచ్చు. ఇది కూడా నేను చూపిస్తాను తర్వాత మీకు. 3 కెమెరాస్ అయితే ఇక్కడే మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి టెలిఫోటో లెన్స్ ఉంది, 3x వరకు మీరు జూమ్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు 0.5, 1, 2, 4, 10, 20 ఇంకా ఆల్మోస్ట్ మనకి ఇది 30x దాకా ఇది మనకి డిజిటల్ జూమ్ అయితే చేయగలదు. ఓన్లీ మీకు 3x వరకు లాస్లెస్ జూమ్ ఉంటుంది, మీకు క్వాలిటీ బాగుంటుంది. 30x దాకా వెళ్తే మీకు జూమ్ డిజిటల్ జూమ్ కాబట్టి క్లారిటీ మిస్ అవుతుంది. ఇక్కడ చూస్తే మనకి వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంది. వైడ్ యాంగిల్ కెమెరా యూస్ చేసుకొని మీరు ఫొటోస్ వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ వీడియోలోకి వెళ్ళి చూద్దాం. వీడియో మాక్సిమం 8K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఒక 5 నిమిషాలు మీరు 8K వీడియో రికార్డ్ చేస్తే 3GB వరకు మీకు సైజ్ అయితే ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. 8Kకి సపరేట్ ఆప్షన్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూస్తే మనకి మాక్సిమం 4K 60 FPS వరకు కనిపిస్తుంది. 8K వీడియో మీరు 24 ఫ్రేమ్స్లో అయితే రికార్డ్ చేయొచ్చు. ఎక్కువ
మనకి మెమొరీ అయితే కన్జ్యూమ్ చేస్తుంది. ఇప్పుడు ఈ వీడియోలో నేను ఇదే మీకు చూపిస్తాను. కాకపోతే నేను 8K ఫుల్ చూపించలేను, ఎందుకంటే ఇప్పుడు 1080pలో నేను మొత్తం రికార్డ్ చేస్తుంది. సో దానికి డౌన్ స్కేల్ చేయాల్సి వస్తుంది. మీకు 8K వీడియో చూపించినా కానీ అది 8K వీడియో 1080pకి డౌన్ స్కేల్ చేసి నేను చూపిస్తుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే సపరేట్గా 8K వీడియో రా వీడియో రికార్డ్ చేసి డైరెక్ట్ యూట్యూబ్లోకి అప్లోడ్ చేయమంటే చేస్తాను. సో మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ చెప్పండి. అండ్ ఇంకా ఫ్రంట్ కెమెరా విషయస్ మీరు మ్యాక్సిమం 4K 60fps వరకు ఫ్రంట్ కెమెరా విషయస్కో మీ వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. సో ఇది మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు వ్లాగ్స్ ఇట్లాంటివి రికార్డ్ చేసే వాళ్ళకి. నెక్స్ట్ ఇంకా బ్యాక్ వచ్చేస్తే మిగతా ఆప్షన్స్ చూసుకొని ఇక్కడ ఏదో ఒక మోషన్ ఫోటో ఆన్ ఆఫ్ ఇది కొత్త ఆప్షన్ కనిపించింది ఒకటి. అండ్ మోర్లోకి వెళ్దాం. ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. బిక్స్బీ విజన్ ఉంది, ఏఆర్ జోన్ ఉంది, ఏఆర్ జోన్ అని ఉంది. ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు చాలా ఉన్నాయి. ఏఆర్ స్టిక్కర్స్ ఉన్నాయి, ఏఆర్ డాడిల్స్ ఉన్నాయి. సో చాలా ఉన్నాయి. ఇవన్నీ మనకి బడ్జెట్ ఫోన్స్లో అయితే లేవు. ఏఆర్ ఎమోజీస్తో పాటు మీకు చాలా ఏఆర్ సంబంధించిన థింగ్స్ ఉన్నాయి. క్విక్ మెజర్ కూడా ఉంది. సో మీరు ఏదైనా కొలతలు తీసుకోవాలన్నా కానీ ఈజీగా మీరు తీసుకోవచ్చు. ఇవన్నీ నేను చెక్ చేస్తాను, మీకు ఫుల్ రివ్యూలు అప్డేట్ చేస్తాను ఇవన్నీ చెక్ చేసిన తర్వాత. అండ్ మిగతా ఆప్షన్స్ నైట్ మోడ్ ఉంది, లైవ్ ఫోకస్ వీడియో కూడా ఉంది. సో వీడియోలో కూడా మనం బ్లర్ అయితే తీసుకొని రావచ్చు. ఇదిగో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు ఒక వీడియో శాంపిల్ అయితే. అండ్ మిగతా ఆప్షన్స్ చూసుకుంటే ప్రో వీడియో ఉంది, వీడియోలో కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. ఐఎస్ఓ, వైట్ బ్యాలెన్స్ ఇవన్నీ. స్లో మోషన్ ఉంది, హైపర్ ల్యాప్స్ ఉంది. ఇవన్నీ మనం అన్ని సామ్సంగ్ ఫోన్స్లో చూస్తాం. ఇవే మనకి కెమెరాల ఆప్షన్స్ అయితే. ముఖ్యంగా సింగిల్ టేక్ మనం చూద్దాం. సింగిల్ టేక్ మనం క్లిక్ చేసిన తర్వాత కొంచెం టైం తీసుకుంటుంది. మొత్తం ఆ మూమెంట్ మొత్తం రికార్డ్ చేస్తుంది. మనం ఒక 10 సెకండ్స్ అయితే ఆ మూమెంట్ మొత్తం జరిగిన సీన్ మొత్తం రికార్డ్ చేస్తుంది. దానిలో నుంచి మీకు చాలా ఆప్షన్స్ అయితే ఇది ఇస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఇది మనం తీసింది సింగిల్ టేక్ అయితే. ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ ఒక ఫోటో తీసింది. అండ్ దీని తర్వాత మనకి హైపర్ ల్యాప్స్ వీడియో ఇది. ఇక్కడ చూడొచ్చు, ఇది మొత్తం మూమెంట్ మొత్తం రికార్డ్ చేసింది. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇది వైడ్ యాంగిల్లో కొంచెం ఫిల్టర్స్ అయితే యాడ్ చేసింది. ఇక్కడ చూడొచ్చు, ఇది నార్మల్ కెమెరా కాకపోతే ఫిల్టర్స్ అయితే కొన్ని యాడ్ చేసింది. అండ్ ఇక్కడ చూస్తే ఒక వీడియో, నార్మల్ వీడియో మనం ఇప్పుడు ఏదైతే మూమెంట్ రికార్డ్ చేస్తాం అది మొత్తం వీడియో. అండ్ ఇది ఇంకొక వైడ్ యాంగిల్ ఫోటో, ఫిల్టర్ ఏం లేదు దీనికి. అండ్ దీనికి వచ్చేసరికి కొంచెం ఫిల్టర్స్ అయితే యాడ్ చేస్తారు. ఇట్లా చాలా ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే రికార్డ్ చేస్తుంది, హైపర్ ల్యాప్స్ ఇట్లా. సో ఇవి మొత్తం మూమెంట్స్ మొత్తం క్యాప్చర్ చేస్తుంది. సో మీకు నచ్చినవి ఉంచుకోవచ్చు, మిగతా డిలీట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి నార్మల్ ఫోటో. అండ్ ఇది వచ్చేసరికి 3x జూమ్, ఇది వచ్చేసరికి 30x జూమ్, ఇది డిజిటల్ జూమ్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి పోర్ట్రేట్ షాట్. అండ్ ఇది వచ్చేసరికి వైడ్ యాంగిల్ ఫొటోస్. ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్. ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్. ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా ఇండోర్ అండ్ లో లైట్ శాంపిల్స్. ఇవి వచ్చేసరికి బ్యాక్ కెమెరా శాంపిల్స్ లో లైట్ కండిషన్లో. ఇవి వచ్చేసరికి బ్యాక్ కెమెరా పోర్ట్రేట్ షాట్. ఇవి వచ్చేసరికి వైడ్ యాంగిల్ ఫోటో. ఇవి వచ్చేసరికి 3x జూమ్. ఇది వచ్చేసరికి 30x జూమ్. ఫ్రెండ్స్ ఇది 8Kలో రికార్డ్ చేస్తే ఇంకా వీడియో క్వాలిటీ చూసి మీకు ఎలా అనిపిస్తుందో. అండ్ ఎడిటింగ్లో 1080pకి డౌన్ స్కేల్ అవుతుంది. ఇక్కడ వీడియో క్వాలిటీ మీరు జడ్జ్ చేయొచ్చు. చిన్న ఇక్కడ చూడు, హాయ్ చెప్పు ఇక్కడ చూసి. ఇక్కడ చూడొచ్చు ఎలా ఉందో 8K వీడియో. అండ్ అప్పుడు నేను నడుస్తాను సాయిజ్ వచ్చిన దాకా. స్టెబిలైజేషన్ చూడొచ్చు ఎలా ఉందో. అక్కడికి వెళ్తే తొక్కుంటూ వస్తావా? ఆగు మరి ఆగు. అది 8K శాంపుల్ అయితే. నెక్స్ట్ వైడ్ యాంగిల్ చూద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు 4K 60fps రికార్డ్ చేస్తున్నాయి. ఇప్పుడు మనం 3 కెమెరాస్ అయితే యూజ్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే ఇది నార్మల్ కెమెరా, ఇది వచ్చేసరికి 3x జూమ్. ఇక్కడ చూడొచ్చు మైక్, అక్కడ సౌండ్ అక్కడ మీకు బెటర్ అనిపిస్తుంది. జూమ్ ఇన్ మైక్ అయితే ఉంది దీనిలో. అండ్ ఇప్పుడు నార్మల్ వైడ్ యాంగిల్కి వెళ్దాం. ఇంత వైడ్ అయితే మీరు వీడియో రికార్డ్ చేయొచ్చు. 3 కెమెరాస్ అయితే మీరు ఒకేసారి అయితే రికార్డ్ చేయొచ్చు. జూమ్ చేస్తున్నప్పుడు అయితే మైక్ అయితే మీకు జూమ్ చేసిన ఏరియాలో హైలైట్ అవుతుంది. ఒకసారి సాయి సచిన్ జూమ్ చేద్దాం. చిన్న ఏదైనా మాట్లాడినానా పెద్దగారు హాయ్ అని. ఇక్కడ చూడవచ్చు మీకు అక్కడ ఆడియో కొద్దిగా హైలైట్ అవుతుంది ఇక్కడతో కంపేర్ చేస్తే జూమ్ ఇన్ మైక్ వల్ల. ఫ్రెండ్స్ నేను S10 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ వీడియో క్వాలిటీ చూసి మీకు ఎలా అనిపిస్తుందో. ఆడియో కూడా మీకు ఎంత మైక్రోఫోన్ చేస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా చూడొచ్చు. 4K 60fps వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. 4K 60fpsలో రికార్డ్ చేస్తున్నాను. మీరు బ్లాగ్స్ ఇట్లా రికార్డ్ చేయాలనుకుంటే మాత్రం ఇట్లా రికార్డ్ చేయొచ్చు. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ వస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా ఇక్కడ మీరు జడ్జ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు లైవ్ ఫోకస్ వీడియో రికార్డ్ చేస్తున్నాం. బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతుంది. మ్యాక్సిమం 1080p వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు మీరు. ఇక్కడ చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ అయ్యి కనిపిస్తూ ఉంటుంది, మీరు మాత్రం ఫోకస్లో ఉంటారు. ఇది ఫ్రంట్ కెమెరా శాంపిల్. నెక్స్ట్ మనం బ్యాక్ కెమెరా శాంపిల్ కూడా చూద్దాం. లైవ్ ఫోకస్ వీడియో. ఫ్రెండ్స్ ఇది బ్యాక్ కెమెరా లైవ్ ఫోకస్ వీడియో శాంపిల్.
ఇక్కడ చూడొచ్చు మీకు బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతుంది, సబ్జెక్ట్ ఫోకస్లో ఉంటాడు, సాయి సచిన్ ఫోకస్లో ఉంటాడు సబ్జెక్ట్ అండ్ బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతుంది. ఇంకా చూడొచ్చు బ్లర్ ఎఫెక్ట్ మీకు ఎలా వస్తుందో. బ్లర్ ఎఫెక్ట్ మీరు చేంజ్ కూడా చేసుకోవచ్చు అనుకుంటే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు డిఫరెంట్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. బ్లాక్ అండ్ వైట్ కూడా ఉంది, కలర్ ఉంది. ఇది వచ్చేసరికి నార్మల్. సెన్సార్స్ చూసుకుంటే మనకి కావాల్సిన సెన్సార్స్ అని యాక్సిలరోమీటర్, జైరోస్కోప్, ప్రాక్సిమిటీ, మ్యాగ్నెటోమీటర్ అన్ని సెన్సార్స్ ఉన్నాయి. సెన్సార్స్ అయితే వీళ్ళేం స్కిప్ చేయరు. ఇది మనకి ఫ్లాగ్షిప్ ఫోన్. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ వచ్చేసరికి వీళ్ళు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్కి వెళ్ళారు మళ్ళీ. ఇంతకుముందు దీనికి సంబంధించి కొన్ని ఇష్యూస్ అయితే ఫేస్ చేసింది సెక్యూరిటీ పరంగా శాంసంగ్ అయితే. అందరం అనుకున్న దాని ప్రకారం, రూమర్స్ ప్రకారం చూసుకుంటే ఈసారి వీళ్ళు అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కాకుండా ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్కి వెళ్తారు అనుకున్నాం. కాకపోతే వీళ్ళు అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ యూజ్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు కొద్దిగా స్లో ఉంటాయి శాంసంగ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్స్ అయితే, తెలిసిందే మనకి. సో యాక్యురసీ అయితే బాగానే ఉంది, బాగానే వర్క్ చేస్తుంది ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే. వైడ్ L1 సర్టిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే ఖచ్చితంగా L1 సర్టిఫికేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు L1 సర్టిఫికేషన్ అయితే ఉంది. అండ్ ఒక వీడియో అయితే ప్లే చేసి చూద్దాం, డిస్ప్లే క్వాలిటీ చెక్ చేద్దాం. డిస్ప్లే క్వాలిటీ ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బాగుంది, శాంసంగ్ డిస్ప్లే ఇది. సో నో క్వశ్చన్ మార్క్స్. అండ్ స్పీకర్ కూడా మీకు సూపర్ ఉంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. మీకు స్పీకర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది ఓవరాల్గా అయితే అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్ సామ్సంగ్ గెలాక్సీ S20. నెక్స్ట్ నేను గేమింగ్, ఇది 990తో వస్తుంది, కొత్త ప్రాసెసర్ ఇది USB 3.0 సపోర్ట్తో కూడా వస్తుంది. కాబట్టి నేను గేమింగ్ ఒకసారి స్ట్రీమ్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీకు స్ట్రీమింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది, ఎల్గాటో సపోర్ట్ కూడా ఉంటుంది. సో చూద్దాం గేమింగ్ పర్ఫార్మెన్స్ 990 ఇది ఎలా ఉంటుందో అక్కడ మనం చెక్ చేద్దాం. ఇది ఓవరాల్గా అయితే నాకు ఫోన్ అయితే ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బాగా నచ్చింది, ఎందుకంటే చాలా లైట్ వెయిట్ ఉంది ఫోన్ అయితే. అండ్ చాలా ఈజీగా మనం క్యారీ చేయొచ్చు, చిన్నగా ఉంది చేతిలో. కాంపాక్ట్ ఫోన్స్ ఇష్టపడే వాళ్ళైతే మాత్రం ఇది మీకు చాలా బాగా నచ్చుతుంది. అండ్ మొత్తం నేను రివ్యూ అయితే పోస్ట్ చేస్తాను, కెమెరాస్ ఇవన్నీ మనం చెక్ చేద్దాం. అన్ని చెక్ చేసిన తర్వాత రివ్యూ అయితే పోస్ట్ చేస్తాను. ఆ వీడియో చూడడానికి కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కానీ ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫల్షమ్ నెక్స్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.